హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. బేకరీ స్టైల్లో వెనీలా స్పాంజ్ కేక్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనిని తయారు చేసుకోవడానికి ఎటువంటి బీటర్ కానీ ఓవెన్ కానీ అవసరం లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం బేకరీలో కొన్న స్పాంజ్ కేక్ లానే ఇది ఉంటుంది. దానికోసం ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. దీన్ని విస్క్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నట్లయితే దాంతో 5 మినిట్స్ విస్క్ చేస్తే సరిపోతుంది. అది లేకపోయినట్లయితే చేత్తోనే ఈ విధంగా నొరగొచ్చే వరకు విస్క్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ రావడానికి నాకు సుమారుగా 15 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తరువాత 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు బాగా విస్క్ చేసుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లోకి బాగా జల్లించుకొని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే మనం ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. బ్యాటర్ అనేది టైట్గా అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్స్ లాంటివి ఏవైనా అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్ బాక్సులను కూడా మనం వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ స్టీల్ బాక్స్లోని చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటే మీరు బటర్ పేపర్ను కూడా దీనిలో వాడుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను. దీనిలోనే కొద్దిగా మైదాను కూడా యాడ్ చేసి బాక్స్ మొత్తం పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసి ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బాక్స్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టుకున్న ప్యాన్లో ఉంచి 40 నుంచి 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక నైఫ్ సహాయంతో చెక్ చేసి చూస్తే నైఫ్ అనేది క్లియర్గా వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లే. దీన్ని బాగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ కేక్ బేస్ని మనం కూల్ కేక్స్ పేస్ట్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే టీ టైం కేక్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని కొంచెం హెల్దీ వేలో చేయాలనుకున్నట్లయితే మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ని, షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని యూజ్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగినప్పుడు ఒక్కసారి ఈ మెథడ్లో కేక్ చేసి పెట్టండి. కానీ పిల్లలకు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా హెల్దీ వేలోనే చేయండి. నెక్స్ట్ వీడియోలో వీట్ ఫ్లోర్ బెల్లం పౌడర్తో కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తప్పకుండా చూపిస్తాను. కానీ బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్లా రావాలంటే తప్పకుండా మైదానే యూజ్ చేయాలి. అప్పుడే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.